హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ వచ్చింది. ఇక నుండి నేనైతే పొద్దున్నే వచ్చేస్తాను అనమాట. ఎక్కడి నుండి మాట్లాడుకుందాం మీరే చెప్పండి. అక్కడి నుండి నేనైతే స్టార్ట్ చేస్తా. ఆర్సీబీ ఫ్యాన్స్, నాకు తెలిసి మీరు నిన్న తొందరగానే నిద్రపోయి ఉంటారనమాట. నేనైతే పడిక్కల్ అవుట్ అయినా ఎగ్జాక్ట్గా ఒక 10 or 20 minutesలో మ్యాచ్ చూసుకుంటే నిద్రపోయినా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నిద్ర పట్టిందా మీకు అసలు? పాపం. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి బిల్డప్లు అట్టుంటాయి. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ కన్నా ముందు 2 నెలల ముందు, నెల ముందు నుండి నేను చూస్తూనే ఉన్నా. ఫస్ట్ మ్యాచ్తోనే 300 కొడతారు, అది ఇది ఆర్సీబీని కొత్తగా వస్తారు, అది ఇది అని చెప్పి ఒకటే గోల, ఒకటే రుద్దుడు. నేను కూడా అంటే వెయిట్ చేశాను అనమాట. అరే హై వోల్టేజ్ మ్యాచ్ ఉంటుందిరా, మన రైవల్ రివ్యూ ఉంటుందా, లైక్ ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీకి అసలే పడట్లేదు, ఈ ఫ్యాన్స్కి పడట్లేదు. మన ఈ మధ్యన అభిషేక్ శర్మ కూడా ఏమన్నాడు, నువ్వు ఎవరి మీద కొట్టాలి అనుకుంటున్నావు అంటే ఆర్సీబీ మీద కొట్టాలి అనుకుంటున్నాను అని చెప్పడం. ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ ఇది, నాట్ ఓన్లీ ఎస్ఆర్హెచ్, ప్రతి ఒక్కళ్ళు ఆర్సీబీ మీద కొట్టాలి, ఆర్సీబీ మీద కొట్టాలి, ఆర్సీబీ మీద కొట్టాలి, ఇదే రుద్దుతున్నారనమాట. ఇక దాంతో నేను కూడా ఇదేదో హై వోల్టేజ్ మ్యాచ్లా ఉందిరా అని చెప్పి నేను స్టార్ట్ చేసావయ్యా. ఫస్ట్ ఏమో ఒక 7:30కి మ్యాచ్ కొంచెం చూసా, కొద్దిగా లేట్గానే స్టార్ట్ అయిందనమాట మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ కదా, కొద్దిగా లేట్గా అయితే స్టార్ట్ అయిందనమాట. కానీ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ వికెట్లు కోల్పోతుంటే నవ్వాలా ఆడవాలో అర్థం కాదా. అభిషేక్ శర్మ 7 కొట్టిండు, 7కి ఎంత బిల్డప్ అవసరమా? హెడ్ చూసుకున్నట్లయితే 11 కొట్టిండు, కొద్దో గొప్ప క్లాస్ అని నిలబడ్డాడు. ఆ తర్వాత అంకిత్, మన విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ చేయడం వల్ల అలా ఆడిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. లేకపోతే ఆ స్కోరు 200కి వెళ్ళేది కాదు, 150కే వీళ్ళైతే ఆల్అవుట్ అయి కూర్చునే వాళ్ళు. ఆ తర్వాత ఇక మన ఆర్సీబీ దిగిన తర్వాత 7-8 ఓవర్లోనే అది ఫినిష్ చేసేది. నాకు తెలిసి నేను ఆర్సీబీ అనవసరంగా మన చేజింగ్ తీసుకుంది. అదే ఫస్ట్ వీళ్ళు బ్యాటింగ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూడండి 15 ఓవర్స్లోనే మన ఆటని ముగించేశారు వాళ్ళు. ఇంకా ఎస్ఆర్హెచ్ కొట్టినటువంటి ఆ 201 స్కోర్ ఏదైతే ఉందో దాన్ని 15.4 మొత్తం అక్కడే ఫినిష్ చేసేసారు అనమాట. అదే వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ దిగినట్టయితే సాల్ట్ కొసేపు గట్టిగా నిలబడ్డట్టయితే ఈజీగా 300కి స్కోరే లేదురా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇప్పుడు 15 ఓవర్లోనే 200 చేజ్ చేసిన వాళ్ళు, చేజింగ్ అంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అదే ఫస్ట్ దిక్కు కొట్టాలంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనమాట, ఊరకొట్టుడు కొట్టవచ్చు. అది కాక అది చిన్నస్వామి స్టేడియం, మీకు తెలుసో లేదో 1 year అవుతుంది అక్కడ ఏ విధమైనటువంటి మ్యాచెస్ కండక్ట్ చేయక. సో మొత్తం కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ప్యూర్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం 80% అభిమానులు ఆర్సీబీకే ఉన్నారు. సో వాళ్ళు అక్కడ అరుస్తుంటే ఇగో ముటికితే వెళ్ళిపోద్ది. దానికేం పెద్దగా రసేల్లాగా బలం పెట్టి కొట్టాల్సిన అవసరం లేనే లేదు. జస్ట్ బ్యాట్తో టైం చేస్తే చాలు, ఈజీగా 6 వెళ్ళిపోద్ది, ఈజీగా 4 వెళ్ళిపోద్ది. కాబట్టి ఆర్సీబీ అయితే ఫస్ట్ కానీ బ్యాటింగ్ తీసుకున్నట్లయితే ఈజీగా 300 స్కోర్ చేసి ఎస్ఆర్హెచ్ ముందు పెట్టేదే. ఆ తర్వాత ఈ 300 స్కోర్ చేయడానికి వీళ్ళకి ఇదయ్యేదే అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఆబ్వియస్లీ ఇది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాలి. కానీ నేను ఆర్సీబీ ఓనర్స్ ఎక్కడా కూడా మనకైతే కనరాలి. ఆర్సీబీ ఓనర్ ఈ పాప అని చెప్పి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేశారనమాట. కానీ తనైతే ఎక్కడా కనరాలా. కానీ మన ఎస్ఆర్హెచ్ ఓనర్ ఎవరైతే ఉందో ఒకటే చూపించడు. కెమెరామెన్ కోహ్లీని ఎంత చూపిస్తున్నాడు, ఆ టీమ్స్ని ఎంత చూపిస్తున్నాడు అనేటటువంటిది సెకండరీ. కానీ ముందైతే కావ్యం చూపిస్తున్నాడు, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ కెమెరా యాంగిల్కి తగ్గట్టే తను కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేయడం అనమాట. పాపనైతే నిన్న మళ్ళీ డిసప్పాయింట్ చేశారు, నిన్న మళ్ళీ ఏడిపించేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మెయిన్ ఏంటంటే కామెంటరీ. మరి మీరు తెలుగు కామెంటరీ చూసారా, హిందీ కామెంటరీ చూసారా అనేటటువంటి చెప్పండి. కామెంటరీ ఎవరికైతే ఎలివేషన్ ఇస్తాడో వాడైతే అవుటే వెళ్ళిపోతాడు భయ్య. ఇదైతే నేను బాగా అబ్జర్వ్ చేసిన అనమాట. ఈ విధంగా నిన్న మ్యాచ్ గురించి చెప్పాలంటే హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పే కన్నా డెడ్ స్లీప్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, వన్ సైడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వన్ సైడ్ వార్ అయిపోయింది అనమాట. మరి జరగడం వల్ల ఏంది, ఇక మీదట ఎస్ఆర్హెచ్ ఏదైనా భయంతో ఆడేటటువంటి అవకాశం ఉందా, ఆర్సీబీకి ఏమన్నా పొగరు పెరిగిపోద్దా అనేటటువంటిది ఇన్డెప్త్ డీటెయిల్లో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నేనైతే ఒక పిచ్చ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎలాంటి బౌలింగ్తో ఆర్సీబీ కష్టం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫామ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత ఊరకొట్టుడు కొట్ల. ఒక్క ఇషాన్ కిషన్ 80 స్కోర్ చేసిండు, ఇంకో 20 స్కోర్ చేసినట్లయితే ఈజీగా సెంచరీ అయ్యేదనమాట. చూసుకున్నట్లయితే కెప్టెన్తో 80 కొట్టించుకోవటం ఏంది, ఇది మరీ దరిద్రం అని చెప్పి నాకైతే అనిపించింది. కెప్టెన్ అంటే ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎంత ఇది చేయాలి, టీంని అంతా మేనేజ్ చేయాలి. అది ఫస్ట్ మ్యాచ్. ఓకే, 2-3 మ్యాచ్లు అయిన తర్వాత వార్మప్ అయింది, ఆ తర్వాత ఈజీగా అలవాటైపోతారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఆడేటటువంటి ఫస్ట్ మ్యాచ్లోనే అది కెప్టెన్తో 80 స్కోర్ కొట్టించుకున్నారు అని అంటే ఆర్సీబీ బౌలింగ్ ఎంత వీక్గా ఉంది అనేటటువంటిది మీరైతే ఇమాజిన్ చేసుకోండి. దీన్ని అయితే వాళ్ళు కొద్దిగా బిల్డ్ చేసుకోవాలి. కానీ ఈసారి ఆర్సీబీ చూసుకున్నట్లయితే బ్యాట్స్మెన్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది అనమాట. బౌలర్స్ని అయితే గాలికి వదిలేసింది, సరైనటువంటి బౌలర్ని కూడా తీసుకోలేదు. నాకైతే ఆర్సీబీ బౌలింగ్ అంత పెద్ద లైనప్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలగలేదు. హేజల్వుడ్ లేడు, మన సిరాజ్ని కనీసం అంటి పెట్టుకొని ఉన్నా బాగుండేది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. తోపు బౌలర్లందరినీ కూడా ఆర్సీబీ అయితే వదిలేసుకుంది, తోపు బ్యాట్స్మెన్ పట్టుకుంది కాదంట.
పట్ల. కానీ ఓన్లీ బ్యాట్స్మెన్ వల్ల ఏం పెగలదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అది ఎలా భయ్యా, వికెట్లు పడ్డాయి కదా, వికెట్లు పడ్డదే మీరు చూస్తున్నారు, లాస్ట్కి వచ్చినోడు కూడా కొట్టుడు కొడుతుంటాం లాస్ట్ దాకా కూడా. ఇప్పుడు ఒక 5 వికెట్లు పడ్డాయి అంటే ప్రెషర్ అనేటటువంటిది ఉంటుంది. ఎవడైనా సరే ఆచి తూచి అడిగేస్తారనమాట, ఆచి తూచి ఆడుతాడు, అంతకుమించి వాడు వెళ్ళిపోలేడు అనమాట. అదే స్కోర్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఈ టైంలో హిట్టింగ్ చేయడం వల్ల వికెట్లు కోల్పోతాం, వికెట్లు కోల్పోతే స్కోర్ చాలా అంటే చాలా తక్కువగా అందరం ఆల్అౌట్ అయిపోతాం అని చెప్పి ఒక్కడు నిన్న నిలబడి ఆడిండా, వచ్చినోడు వచ్చినట్టు కొడుతుండు, వచ్చినోడు వచ్చినట్టు పీకుతుండు, ఉంటే ఉంది పోతే పోయింది అనేటటువంటి స్టేజ్లో అయితే వాళ్ళు అయితే ఆడారు. అలాంటప్పుడు ఎక్కువ శాతం బౌలింగ్ మీద ఉంటుంది అనమాట. అయినా కానీ బ్యాట్స్మెన్ చేతులు వెళ్ళిపోయింది. ఎస్ఆర్హెచ్ స్కోరింగ్ తక్కువ కాదు, 201 కొట్టారు. సో ఇంకా అప్కమింగ్ టీమ్స్ మీద ఎలా కొడతారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఆర్సీబీ బౌలింగే. ఎలాంటి బౌలింగ్తో పోయినసారి కొట్టినట్టు కప్పు కొట్టడం సాధ్యపడదు అనమాట. ఈసారి ఇంకా పెద్ద పెద్ద హిట్టర్లు వస్తారు. ఒక్కొక్క టీమును చూస్తుంటేనే ఉత్సాహపడుతుంది. మెయిన్ ఏంటంటే ఆర్సీబీ ఖచ్చితంగా బౌలింగ్ని అయితే డెవలప్ చేసుకోవాలి. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ బ్యాట్స్మెన్తో ఏమీ చెయ్యలేము అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకుంటే బెటర్ అనమాట. నేనైతే వెయిట్ చేస్తాను వీళ్ళలో ఏమైనా చేంజెస్ చేస్తారు అనేటటువంటి దానికోసం. ఫస్ట్ మ్యాచ్ వర్కౌట్ అయింది, కానీ ప్రతి మ్యాచ్ ఈ విధమైనటువంటి బౌలింగ్తో కొట్టడం కష్టం అనేటటువంటిది మీరైతే గుర్తుపెట్టుకోండి. మనం కాలర్ ఎగరేయొచ్చు ఈరోజు, కానీ రేపటి రోజున మన మీద ఇంకొకటి కాలర్ ఎగరేస్తాడు అనేటటువంటిది ఇంకా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం. ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ మ్యాక్సిమం నెంబర్ ఒక 50% ఫస్ట్ మ్యాచెస్ గెలుచుకుంటా వస్తుంది అని చెప్పి నేనైతే విన్నాను అనమాట. నిజమా కాదని చెప్పి మీరే గూగుల్ చేసి చూడండి. ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని చెప్పి చాలామంది నాకు కాల్ చేసి మరీ చెప్పారు. కానీ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను అనమాట. నిన్న 2 వీడియోలు చేశాను, 2 వీడియోల్లో కూడా ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్సీబీ గెలుస్తుంది జాగ్రత్త అని చెప్పి చెప్పినా లేదా. అదేవిధంగా ఆర్సీబీ అయితే గెలిచింది. మరి అంత కరెక్ట్గా నేను ఎలా చెప్పగలిగాను అని అంటే ఆర్సీబీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంది. ఎవరు కూడా అందులో తీసేసేటటువంటిది లేదు. ఒకడు పోతే ఒకడు హిట్టింగ్ మీద ఉన్నారు. నిన్న మీరు విరాట్ కోహ్లీని పడిక్కల్ని అబ్జర్వ్ చేయండి. విరాట్ కోహ్లీ 69 మీద ఇరగబాదులు పోతుండో, పడిక్కలు కూడా ఆగట్లేదు. మరి వీళ్ళంతా ఎలా కొట్టగలుగుతున్నారంటే వాళ్ళకి ధైర్యం. బౌలింగ్ లైనప్ లేకపోయినా కానీ బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో అది మా దగ్గర ఉన్నట్టు ఎవరి దగ్గర లేదు అనేటటువంటి ధైర్యం. సాల్ట్ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కోహ్లీ అయితే నిలబడ్డాడు అనమాట. ఏమి కొట్టుడు కొడుతున్న భయ్యా విరాట్ కోహ్లీ ఆడుతుంటే అలా చూడబుద్ధి అవుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా కొద్దిగా కష్టపడ్డారు. ఉదాహరణకి అభిషేక్ శర్మ ఉన్నాడు, ఆ గ్రీజ్లో నిలబడడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాడు, కొద్దిగా ఇబ్బంది పడ్డాడు అనమాట. అరే పిచ్ అనేటటువంటిది మొత్తం బౌలింగ్ ఫేవర్గా ఉందేమోరా అని చెప్పి నాకైతే అనిపించింది. ఆ తర్వాత మన హిట్ కూడా అవుట్ అవటం, క్లాసెన్ కొద్దిగా నిలబడ్డాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అంకిత్ వర్మ ఓకే నిలబడి కొట్టుడు కొట్టిండు. మనోడు 18 బాళ్ళలో చూసుకున్నట్లయితే 45 స్కోర్ చేసిండు. అందుకే ఆ రేంజ్లో అక్కడ దాకా వెళ్ళగలిగారు. లేకపోతే ఏమైంది అనేటటువంటిది జస్ట్ 150కో 160కో వీళ్ళైతే ఆల్అౌట్ కూర్చున్న వాళ్ళు అనమాట. అంకితే మీ కొట్టుడు కొట్టిండు. అంకిత్ అలా కొట్టడానికి గల కారణం ఏంటంటే విరాట్ కోహ్లీ క్యాచ్ అయితే డ్రాప్ చేసిండు. ఈజీ క్యాచ్ భయ్యా, ఎంత ఈజీ క్యాచ్ అంటే అంత ఈజీ క్యాచ్. అని విరాట్ కోహ్లీ డ్రాప్ చేయడంతో కెమెరాలన్నీ కూడా విరాట్ కోహ్లీకి వెళ్ళి తిరిగా. విరాట్ కోహ్లీ ఫేస్ కూడా కొద్దిగా మారిందనమాట. ఆ తర్వాత వచ్చినటువంటి క్యాచ్ అయితే ఈజీగా పట్టేసిండు. కానీ అంతకన్నా ముందు సాల్ట్ చూసుకున్నట్లయితే ఆ క్యాచ్ వాట్ ఏ క్యాచ్, స్టన్నింగ్ క్యాచ్. అసలు అలాంటి క్యాచ్ కూడా పట్టొచ్చారనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అసలు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక 20% కష్టపడి క్యాచ్ పెట్టండి ఫస్ట్ చూసుకున్నట్లయితే. సెకండ్ చూసుకున్నట్లయితే బౌర్డర్ కాడ అందరూ కూడా అది క్లాసన్ క్యాచ్ అనమాట. అది అవుట్ కాదు, అవుట్ అని చెప్పి చాలా అంటే చాలా డిస్కషన్ జరిగాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే క్లాసన్కి అర్థమైంది ఇది అవుట్ అని చెప్పి పెవిలియన్ నుండి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఎంపైర్ అని చెప్పి రివ్యూ తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎంపైర్ రివ్యూ తీసుకుంటూ థర్డ్ ఎంపైర్ అయితే అది అవుట్గా డిక్లేర్ చేసింది అనమాట. అది అసలు చాలా డౌట్స్ రేకెత్తించింది అనమాట. నిజానికి క్లాసన్ అవుటా కదా, తను చూసుకున్నట్లయితే ఆ బౌండరీకి టచ్ అయిన వాళ్ళ కనబడుతుందని చెప్పి కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారు. కానీ కట్ చేస్తే అది అవుట్ అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. సీబయ్య థర్డ్ ఎంపైర్ చూసుకున్నట్టయితే ఎన్ని యాంగిల్స్లో పెట్టి చూసిండు. తను చూసింది ఏంటంటే ఆ రోప్ ఏమన్నా కదిలిద్దా అనేటటువంటి చూసిండు. కానీ రోపు ఇంత అంటే ఇంత కూడా కదలేదు కాబట్టి దాన్ని అయితే అవుట్గా డిక్లేర్ చేశారని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఆ తర్వాత పట్టినటువంటి క్యాచ్ 1 హ్యాండ్ క్యాచ్ దూకి అదేదో లయన్ చీతాలు కొడతే చూశారు పక్షుల్ని. ఆ రేంజ్లో అయితే పెట్టండి సాల్ట్. నిజంగా గ్రౌండ్లో ఎక్కడ చూసినా కానీ నేను సాల్టే ఉండు. ఆ 3 క్యాచెస్ వల్ల ఈరోజు ఆర్సీబీ గెలిచింది అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ రోజు కూడా మ్యాచెస్ ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా రివ్యూ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. మరి మీకు నిన్న మ్యాచ్ ఎలా అనిపించింది అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.